తప్పు చేయటం తప్పించుకోవటం ఎంతకాలం సాగుతుందిలా? పాపం పండితే తాడే పామై కరుస్తుందట. ఇన్ ద సేమ్ వే వ్యసనాలకి అలవాటు పడ్డ ప్రశాంత్ చోరీల బాట రైట్ అనుకున్నాడు. ఇళ్లలో నగలెత్తుకెడుతూ నా అంత మంచోడు లేడు అన్నట్టుగా కలరింగ్ ఇచ్చాడు. ఏకంగా దృశ్యం సినిమా చూపించాడు. బట్ ఎల్లకాలం మోసం చేయలేడు కదా, మరి ఎలా దొరికాడు? ఫోటోలో ఇతన్ని చూడండి, ఎంత నీట్గా ఉన్నాడో, ఎంత పద్ధతిగా కనిపిస్తున్నాడో. బట్ ఇతని ఎవ్వరని తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. గోల్డ్ రేట్ పెరిగిపోయింది. దీంతో ఈజీ మనీ ఎర్నింగ్ కి చోరీలే రైట్ అనుకున్నాడు. ఇందుకు సొంతూరు హనుమకొండ జిల్లా వంగపల్లిని ఎంచుకున్నాడు. 4 రోజుల క్రితం ఓ గర్భిణిపై అటాక్ చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలన్నీ ఎత్తుకువెళ్లాడు. ఆ తర్వాత తనదైన స్టైల్లో కథ నడిపించాడు. బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లి 100కి కాల్ చేశాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి దగ్గరుండి ఫిర్యాదు చేయించాడు. పోలీసులకు పిట్ట కథలు చెప్పి సీన్ను రక్తి కట్టించాడు. ఒక రకంగా కాకీలకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ దృశ్యం మూవీ కళ్ళకు కట్టాడు. ఫైనల్ గా తేలిందేంటంటే వాడే వీడని. వీడి పేరు చిలువేరు ప్రశాంత్. ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి నష్టపోయాడు. జల్సాల కోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు దొంగతనాలకు అలవాటు పడ్డాడు. వంగపల్లిలో అందరితో కలివిడిగా ఉంటూనే ఇళ్లలో చోరీలు షురూ చేశాడు. మిత్రుడు కొడెపాక మధుసూదన్ ఇంట్లో 60,000 విలువ చేసే గోల్డ్ ఎత్తుకువెళ్లాడు. ఆ తర్వాత పశువుల రమాదేవి ఇంట్లో 2 లక్షల విలువ చేసే నగలతో ఉడాయించాడు. మే 30న ఎలుకటి దిలీప్ ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. ఆ సమయంలో దివ్య అనే గర్భిణి అతన్ని గమనించింది. దీంతో ఎక్కడ తాను దొరికిపోతానో అని కొడవలతో ఆమె తలపై బాదాడు. చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మంచి బాలుడిలా కటింగ్ ఇస్తూ దివ్య కుటుంబ సభ్యుల్ని కలవడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ దొంగ ఈ దొంగ అంటూ కబుర్లు వినిపించాడు. ప్రశాంత్పై ఎవరికీ అనుమానం రాలేదు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న దివ్య స్పృహలోకొచ్చాక దాడి చేసింది వీడేనన్న నిజాన్ని బయటపెట్టింది. చిలువేరు ప్రశాంత్ అన్నట్టు ఆయన ముఖానికి మెత్త పెట్టుకొని వచ్చి నా ముఖానికి పెట్టి కొట్టింది. అదే సమయంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ప్రశాంత్ పారిపోయేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. దోచుకున్న సొత్తునంతా స్వాధీనం చేసుకున్నారు. 7 నెలల గర్భవతి తన తల్లిగారింటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఒంటరిగా ఉన్న చూసేసి అదే అదనుగా భావించి చిలువేరు ప్రశాంత్ అనే అదే ఊరికి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా దాడి చేసేసి ఆమె మెడలో ఉన్న 3 తులాల పుస్తల తాడును దొంగిలించుకెళ్లాడు. ఒంటరిగా ఉన్న మహిళలు తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా చేసుకొని ఈ రకంగా చేశాడు. అతన్ని ఈరోజు అదుపులో తీసుకొని ఆ వస్తువులన్నింటినీ రికవర్ చేసేసి కాస్త జాగ్రత్తగా ఉండండి, వస్తువులు ఏవైనా ఉంటే వాటిని పదిలంగా పెట్టుకోండి. వ్యసనాలకు అలవాటు పడ్డ ప్రశాంత్ చోరీలకు అలవాటు పడి హత్య చేసేందుకు కూడా వెనకాడలేదు. వీడి అసలు నైజం తెలిసాక ఊరంతా నోరెళ్లబెట్టింది. ప్రశాంత్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.